ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాళ్ళని. జూయిష్ ఉన్నారు, ఈ ఊర్లో ఒకరు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు, ఊరంతా వాళ్లే కంట్రోల్ చేస్తా ఉంటారు. దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు, లేకుంటే చారిటీ చేస్తారు, అందువల్ల వాళ్ళకి మంచి పేరుంది. మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ టు సే ప్రపంచం మొత్తం పర్ క్యాపిటా ఇన్కమ్ లో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్ కి వస్తా ఉంది. అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా వెల్త్ క్రియేషన్ లో ఇంకా ముందుకు పోవాలి, అది కూడా అవుతాం, నాకేం డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే జూయిష్ పాపులేషన్ అంతా 1,20,00,000, ఇండియా పాపులేషన్ 145 కోట్లు. ఇప్పటికి తెలుగు వాళ్ళ పాపులేషన్ 10 కోట్లు. తెలుగు వాళ్ళు ఒక 3-4 కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక 2 కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు, నాకేం అనుమానం లేదు. ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ నాయుడు, మీరు తిరిగి వచ్చేయండి అని. అదే మరి లోకేష్ గారు అన్నారు, మీరు వచ్చేసి డెవలప్ చేయాలని. నేను రమ్మనడం లేదు మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నా, ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా. నా విజన్ కు వాళ్ళ విజన్ కు అదే వ్యత్యాసం. నేను అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా. ముందు గ్లోబల్ సిటిజన్స్, గ్లోబల్ లీడర్స్. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీరు స్విట్జర్లాండ్ లో కూర్చోండి, డెన్మార్క్ లో కూర్చోండి, జర్మనీలో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది.